హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సరికొత్త ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. బిజినెస్ ఐడియాను తెలుసుకునే ముందు ఈ వీడియోను చూస్తున్న వారు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మీకందరికీ ప్లాస్టిక్ రోప్ గురించి తెలిసే ఉంటుంది. మన ఇళ్లలో, అగ్రికల్చర్, ఫార్మింగ్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా చోట్ల ప్లాస్టిక్ రోప్స్ను ఉపయోగిస్తారు. ఒకప్పుడు కొబ్బరి తాళ్ళు, జనపనార తాళ్ళు, కాటన్ మరియు మ్యానిలా రోప్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ నేడు ప్లాస్టిక్ రోప్ రాకతో ప్రజలు వెంటనే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. తక్కువ ధరలో ఉండి మన్నిక ఎక్కువ కాలం ఉండటం మరియు రోజువారీ వాడుకోవడానికి సౌకర్యంగా ఉండటంతో బాగా ఆదరిస్తున్నారు. సో మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న ఈ ప్లాస్టిక్ రోప్ తయారీపై ఆసక్తి ఉన్నవారు ప్లాస్టిక్ రోప్ మేకింగ్ ఇండస్ట్రీను స్టార్ట్ చేసి స్వయం ఉపాధి పొందవచ్చు. ప్లాస్టిక్ రోప్ను తయారు చేయడానికి ప్లాస్టిక్ రోప్ మేకింగ్ మిషన్ ఒకటి అవసరం ఉంటుంది. 3 రకాల మిషన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2mm to 6mm సైజ్ ప్లాస్టిక్ రోప్ తయారు చేసే మిషన్ ధర 4 లక్షల రూపాయలు ఉంది. 4mm to 8mm సైజ్ ప్లాస్టిక్ రోప్ తయారు చేసే మిషన్ ధర 6 లక్షల రూపాయలు ఉంది. 16mm to 32mm సైజ్ ప్లాస్టిక్ రోప్ తయారు చేసే మిషన్ ధర 12,50,000 రూపాయలు ఉంది. కంపెనీ బట్టి, ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి, ఫీచర్స్ని బట్టి మిషన్ ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. మిషన్ను కొనేటప్పుడు అన్ని విషయాలు పరిశీలించండి. ఇక రా మెటీరియల్గా వర్జిన్ ఆర్ రీప్రాసెస్డ్ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ కావాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ రోప్ మేకింగ్ మిషన్ను ఆన్ చేసి మిషన్లో ఈ గ్రాన్యూల్స్ను వేస్తే మనకు కావలసిన సైజులో ప్లాస్టిక్ రోప్ తయారయ్యి బయటికి వస్తుంది. ఈ మిషన్ రోప్ సైజును బట్టి ప్రొడక్షన్ స్పీడ్ ఉంటుంది. ఉదాహరణకు 8mm సైజ్ రోప్ను ఈ మిషన్ ద్వారా 1 గంటకు 45 kgల వరకు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైన రోప్ని మీరు ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఈ మిషన్స్, రా మెటీరియల్స్ అమ్మేవారు indiamart.com అనే వెబ్సైట్లో ఉంటారు. ఈ రోప్ను ఎక్కువగా ఫార్మర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, నేవీ అండ్ మెరైన్ డిపార్ట్మెంట్స్, షిప్పింగ్ ఏజెన్సీస్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారు ఉపయోగిస్తారు. సో అన్ని ఏరియాలో గల రోప్స్ సెల్లింగ్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్, సూపర్ మార్కెట్, కిరాణా స్టోర్స్ వారికి మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెట్లో ప్లాస్టిక్ రోప్స్ డిమాండ్ మరియు సేల్స్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ రోప్ మేకింగ్ ఇండస్ట్రీ గురించి వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్.